ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలతో సుజన్ మెడికేర్ ను ప్రారంభించి మాట్లాడారు. ప్యూర్ రేర్ పాలసీలతో ముందుకెళ్తున్నాం. ఇలాంటి పాలసీలకు పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలి. పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. తెలంగాణ రైజింగ్ దిశగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించామన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 next 10 years by 2034 $1 trillion economy, by 2047 $3 trillion ఎకానమీకి ఏదైతే ప్రణాళికలు సిద్ధం చేసినామో అందులో భాగంగా ఈరోజు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాష్ట్రంలో అభివృద్ధి చెందబోతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పాలసీ పెరాలసిస్ లేకుండా ప్రభుత్వానికి ప్రణాళికబద్ధమైన పాలసీలు ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా పెట్టుబడులు పెడుతున్న యాజమాన్యానికి రక్షణ కల్పించడమే కాకుండా ఆ పెట్టుబడులకు లాభం వచ్చే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు ప్రభుత్వ విధానాలు ఉండాలి అని భావించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్లోబల్ సమ్మిట్ని ఏర్పాటు చేసి తెలంగాణ స్టేట్కు ఒక కాంప్రహెన్సివ్ పాలసీ డాక్యుమెంట్ను రిలీజ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ పాలసీ డాక్యుమెంట్, outer ring road inside almost 2,100 square kilometers is called CURE, Core Urban Region Economy. From outer ring road to regional ring road, around 10,000 square kilometers, it is called PURE, Peri-Urban Region Economy. From regional ring road outside to Telangana border, it is called Rural Agriculture Region Economy. So we have adopted 3-layer policy. First layer is CURE, second layer is PURE, third layer is RARE. These 3 policies are Telangana policy. It is going to reach by 2034 $1 trillion economy, by 2047 $3 trillion economy. For that, we need industrial policy, we need energy policy, we need tourism policy, we need endowment tourism and medical policy. విశ్వేశ్వర రెడ్డి గారు లాంటి ఎక్స్పోజర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.